హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. పళ్ళపై పేరుకున్న పాచిని చిన్న చిట్కాతో నిమిషంలో వదిలించుకోవచ్చు. ముఖంలో అందమైన భాగం ఆకర్షణీయమైన పళ్ళవరుస. అయితే పళ్ళవరుస అందంగా ఉన్న పళ్ళు పచ్చగా గారపట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేం. అందుకే ఎప్పుడూ పళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్గా డెంటిస్ట్ను కలుస్తుంటారు. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిలమిల్లాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా ఉండవు. పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం 2 పదార్థాలు తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం. బేకింగ్ సోడా, నిమ్మరసం. ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్దిగా కలపాలి. చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పూర్తిగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది. ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతివేలిపై తీసుకొని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్లు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి. తులసి పౌడర్తో కూడా మన పళ్ళు మెరిసిపోయేలా చేసుకోవచ్చు. తులసి పౌడర్ తయారు ఎలా చేయాలో చూద్దాం. తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఈ పూర్తిగా ఎండిన తర్వాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై పసుపు రంగు తొలగిపోతుంది. మీ రెగ్యులర్ పేస్ట్కు తులసి పౌడర్ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మరికొన్ని టిప్స్ మీకోసం. ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి దానితో పళ్ళు రుద్దుకొని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళకుండే పసుపు రంగు పోతుంది. ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లవంగాలను పొడి చేసి దాంతో పళ్ళు రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు తలతల మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేసి దీంతో ప్రతిరోజు బ్రష్ చేస్తే పళ్ళపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్ళకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినే సోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, యాసిడ్లు పళ్ళకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా దంత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి పొందవచ్చు. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.